ఏదో ఇచ్చారు మాకు. చెప్తాను, నేను కొన్ని విషయాలు చెప్తాను. ముఖ్యంగా నేను 2000 సంవత్సరంలో బీసీ మూమెంట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఈ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రావాలంటే బీసీ పార్టీ ఉండాలని చెప్పేసి బీసీ యునైటెడ్ పార్టీని ఒక రిజిస్టర్ చేయించేశాం. ఒక మంత్లోనే రిజిస్టర్ చేయించేశాము. 2004 మార్చిలో వచ్చింది రిజిస్ట్రేషన్. అయితే మన వాళ్ళే రామకృష్ణ గారు బీసీ పార్టీ పెట్టాడు, ఏమి మనం ఒక పార్టీ పెడుతున్నామని కృష్ణయ్య గారు ఒకటి, ఇంకొకరు ఒకటి స్టేట్మెంట్లు ఏమి. కానీ బీసీ పార్టీ పెట్టినందువల్ల 2004లో రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కావడం జరిగింది. ఆయన రాయలసీమ వాసే, నేను కూడా కడప ప్రొద్దుటూరు నాది. అయితే ఆయన పిలిచేసి రామకృష్ణయ్య గారు మీరు మా పార్టీలో చేరాలి అది ఇది అంటే చేరలేదు. మేము 2009 వరకు కూడా చేరలేదు. 2009లో ఇదే బీసీ గారు మా ఇంటికి వచ్చేసి నీకు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తానన్నారు కదా, మళ్ళీ ఎందుకు కానీ చేరడం లేదు, మీ ఎటువంటి వాళ్ళు మినిస్టర్ అయితే కనుక బీసీలకు అందరికీ కూడా బాగుపడతారు అని చెప్పడం కూడా జరిగింది. అయితే నేనేం చెప్పాను అప్పుడు, ఈ రెడ్లు ఇప్పుడు రమ్మని చెప్పి పిలుస్తారయ్యా, మనం పోయి చేరితే దాని తర్వాత మనకేమీ అధికారం ఇవ్వరు, ఇప్పుడేమో సంతకాలు పెడతామంటారు కానీ ఆ దినము మన రాజ్యాంగాలకే సంతకాలు పెడతారు వాళ్ళు, యొద్దులే అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఎందుకు చేరడం లేదు, ఏ పార్టీలో కూడా మేము చేరలే. కానీ చిత్తశుద్ధితో బీసీ మూమెంట్ నడపాలనుకున్నాం. కానీ ఊకదంపుడు ఉపన్యాసాలతో మనకు పనికిరాదండి. ముందు ఫీల్డ్లోకి వెళ్ళాలి మనమందరం కూడా. ఏమి బూత్ కమిటీస్ ఉన్నాయి, బూత్ కమిటీస్లోకి వెళ్ళాలి. బూత్ కమిటీస్లో ప్రతి చోట కూడా మనము బీసీ ఎస్సీ ఎస్టీలను వేయాలి. వేసేసి వాళ్ళే ముఖ్యమైన ఆధారము. ఓట్లు పడాలంటే బూత్ కమిటీస్ మాత్రమే ఓట్లు వేయగలవు. ఇప్పుడు మనము ఒకరిని గురించి ఇంత సంపాదించాడు, ఈడింత సంపాదించాడు, అంతా రెడ్లే తీసుకుంటున్నారు, అంతా బాపనోళ్ళే ఇది ఎందుకండి? అంబేద్కర్ గారు ఏం చేశారు? వాళ్ళకి ఏమన్నా 1000 ఓట్లు ఇచ్చాడా? ఒక్కొక్కరికి వాళ్ళకు 10,000 ఓట్లు ఇచ్చాడా? ఒక్క ఓటు ఇచ్చాడు వాళ్ళకు కూడా, మనకు కూడా ఒక ఓటు ఇచ్చాడు, ఒక రిక్షా పుల్లర్కి కూడా ఒక ఓటు ఇచ్చాడు, ఒక బీదోనికి కూడా ఒక ఓటు ఇచ్చాడు, బెగ్గరకు కూడా ఒక ఓటు ఇచ్చాడు. మళ్ళీ అటువంటి ఓట్లు మనం ఏం చేస్తున్నాం? ఇది మనం చేరపాల్సిన అవసరం ఉంది. ఓటు ప్రాముఖ్యత తెలపాల్సిన అవసరం ఉంది అందరికి కూడా, మన వాళ్ళందరికీ కూడా. దానికి ఏం చేయాలి? మనము ఇక్కడ కూర్చొని ఈ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే కనుక వాళ్ళందరినీ మనకు ఓట్లు వేస్తారా? మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం వెళ్దాం రాండి అని చెప్పేసి ఎన్నిసార్లు మనం పిలిచినా కూడా మన వాళ్ళు వస్తారు, కొందరు మంది మాత్రమే. అక్కడ కూడా మళ్ళా ఇది ఉంది. ఇప్పుడు రాజ్యాధికారం వాళ్ళ పార్టీలే వాళ్ళే ఒక 5%, 1,00,000 జనాభా ఉన్న వాళ్ళు మాత్రమే పార్టీ పెట్టాలన్నాడు. మళ్ళీ ఆ పార్టీలోకి మీరు ఎందుకు వెళ్ళి పదవులు తీసుకున్నారా? ఇసురు కొట్టాల్సిందే ఆ పార్టీలో పదవులు తీసుకోకుండా. పదవులు తీసుకొని కూడా మళ్ళీ ఇలా మాట్లాడితే ఎలా? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఏ దినమైనా సరే రాజ్యాంగాన్ని మనం తీసుకుంటే కనుక రాజ్యాంగంలో ఓబీసీలని మా మిత్రుడు చేశాడు. ఓబీసీ అంటే ఏంటి? రాజ్యాంగంలో మనది లేదా? ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్, విచ్ ఆర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్? ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. దే ఆర్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. దట్స్ వై అదర్ కేమ్. ది అదర్ వర్డ్ కేమ్ ఓన్లీ బికాస్ ఆఫ్ we are within the backward classes. మనము బ్యాక్వర్డ్ క్లాసెస్ సపరేట్గా డిఫైన్ చేయలేదంటే, సపరేట్గా డిఫైన్ చేసే మన ఎస్సీ ఎస్టీలు మన నుంచి దూరం అయిపోతారు. మనం ఒక్కటిగా చేసి ఏమి ఎస్సీలు ఎస్టీలు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని వేసినప్పుడు ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ మనము కాదా? కాబట్టి మనం ఏం చేయాలి? మెయిన్ మన ఓటు ఏది, ప్రాముఖ్యత ఏమిని. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓటుకు డబ్బులు తీసుకుంటున్నారు. ప్రాక్టికల్గా జరుగుతూ ఉండేది. కాబట్టి వాళ్ళంతా సంపాదించుకొని మళ్ళీ ఆ డబ్బులను ఖర్చు పెట్టి ఇది వ్యాపారంగా చేసుకున్నారు వాళ్ళు. ఇది సామాజిక సేవ కాదు. ఆల్ పొలిటికల్ పార్టీస్ టుడే వాళ్ళు చేసేది ఏమిటంటే వ్యాపారము, పొలిటికల్ వ్యాపారం. అది పారిశ్రామికవేత్తలు ఎలా అయితే అన్నీ అమ్మి
ఇది చేస్తున్నారో ఆ కులంలో ఈ కులంలో ఆ క్లాస్లో ఈ క్లాస్లో కొంతమందిని తీసుకొని వాళ్ళు వ్యాపారం నడుపుతున్నారు. కానీ మనం ఈ దినమైనా సరే ఈ రాజ్యాంగము కాన్స్టిట్యూషన్ ఇవన్నీ కాదు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందండి? 3 వింగ్స్ ఇచ్చింది. బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ అండ్ ఎగ్జిక్యూటివ్. ఎగ్జిక్యూటివ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. బ్యూరోక్రసీ దాని కింద పనిచేయాలి. జ్యుడిషియరీ కూడా ఇప్పుడు దాని కింద పని చేస్తూ ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎగ్జిక్యూటివ్కు ప్లాన్ చేయాలి. ఎగ్జిక్యూటివ్ అంటే ఏది? పొలిటికల్ పవర్. వాట్ ఈజ్ పొలిటికల్ పవర్? పొలిటికల్ పవర్ ఇక్కడ కూర్చొని మనం మాట్లాడితే కనుక వినిపిస్తుందని గ్రామంలో ఉండేవానికి అక్కడికి పోవాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా అక్కడికి పోయి చెప్పాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా రాండి, ఇప్పుడు ఏ నాయకులు రెడీగా ఉన్నారో రథాలు తీసుకొని బయలుదేరదాం, ఎన్నికల ముందరనే బయలుదేరదాం రాండి. అప్పుడు బయలుదేరితే అప్పుడు అక్కడ వాళ్ళకు చెప్తే, ప్రతి ఒక్కరికి చెప్పినామంటే, ఒక గ్రామము ఒక తాలూకా పెట్టుకుంటే ఆ తాలూకాలో ఎన్ని ఉన్నాయి బూత్ కమిటీస్ అని చెప్పేసి అక్కడ బూత్ కమిటీస్లో మన వాళ్ళని ఎస్సీ ఎస్టీలను మాత్రమే వేస్తే అప్పుడు వాళ్ళు తీసుకుపోయి మన వాళ్ళని ఓట్లు ఇప్పిస్తారు, మన వాళ్ళందరూ గెలిచే ప్రయత్నం చేస్తారు. అంతేగాని ఇక్కడ మనం కూర్చొని నో 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 క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. మనకి ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నేను మురళీ మనోహర్ గారిని నేను బీసీ మూమెంట్లో వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, విశ్వేశ్వరరావు గారిని కూడా చూస్తున్నా. వాళ్ళు చిత్తశుద్ధి చేస్తూనే ఉన్నారు. కానీ రథం తీసుకొని బయలుదేరాలి. వరంగల్ నుంచి ఆయన రావడం కాదు ఇక్కడికి. వరంగల్ నుంచి ఆ గ్రామాలని తిప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు అలా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా రాజ్యాంగం గురించి ఇప్పుడు ఒకటి చూడండి, కులగణన. ఎందుకు కులగణన చేయాల్సిన అవసరం ఉంది? కులగణన చేస్తే ఒక మిత్రుడు చెప్పాడు 27% ఇచ్చే కొట్లాడమని. 27%కి మనం కొట్లాడలేదు. 27% ఎలా వచ్చిందంటే 50 వాళ్ళు లిమిట్ పెట్టారు కాబట్టి ఎస్సీలు దేశవ్యాప్తంగా 5% ఉన్నారు, ఎస్టీలు 7.5% ఉన్నారు కాబట్టి 22.5 పోతే మిగిలిన 27.5%లో 27% మనకి ఇచ్చారు బీసీలకు. అంతేగాని మనం 27%కి కొట్లాడలేదు మనమందరము. ఇంకొకటి ఏమంటే నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఒకటి అమెండ్ చేశాడు. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 338B తెచ్చాడు. 338 ఫార్ ఎస్సీస్, 338B ఫార్ ఎస్టీ.